ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ సప్త పాపాలు అనే దానిలో ఇక చివరిగా 7వదిగా మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. మొదటిగా మనము గర్వము గురించి మాట్లాడాం. 2వది అసూయ, 3వది ధనాశ, 4వది సోమర్తనము, 5వది తిండిబోతనము, 6వది కోపము, 7వది వ్యభిచారము. ఇవి దేవుని రాజ్యానికి అడ్డుగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. వ్యభిచారం గురించి లేదా జారత్వం గురించి బైబిల్ గ్రంథంలో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. దొంగలైనా, వ్యభిచారులైనా, జారులైనా, చోరులైనా అనే మాటలు మనం ప్రకటన గ్రంథంలో గమనిస్తున్నాం. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని ఉంది. నిజంగా మరి దావీదు జీవితంలో మనం ధ్యానిస్తే ఎంతో శిఖరాలెక్కాడు. ఆత్మీయ స్థితిలో ఎంతో శిఖరాలెక్కాడు. ఒక ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో అతను స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసి మోహపు చూపులో పడి, తదుపరి వ్యభిచారంలో పడి తన భక్తిని మొత్తాన్ని కూడా తను పోగొట్టుకున్నాడు. మరలా దేవుని చేత క్షమించబడడానికి ఎంతగానో తను భక్తి చేయాల్సి వచ్చింది, ఎంతగానో ప్రార్థించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్లుగా అయితే ఈరోజు వ్యభిచారం చేసిన వారిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడా అని అన్నట్లయితే మరి దేవుడు తీసుకొని వెళతాడు. ఈ లోపల నువ్వు క్షమించమని దేవుని సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపవాసాలు చేయాలి కదా. దేవుడు క్షమిస్తాడు. తెలిసిన తర్వాత మరలా అదే విధమైన పాపము చేయుట అది మనకు ఆశీర్వాదం కాదు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో నిజంగా ఎంతో తన జీవితంలో ప్రార్థన చేసి అంటాడు కదా, నీ రక్షణ పోగొట్టుకున్నాను, నా ఆత్మీయతను నేను పోగొట్టుకున్నాను అని అంటాడు. బైబిల్లో దావీదు కుమారుడైన అమ్నోను వరుసకు చెల్లి అయ్యే తామారుని ప్రేమించి ఆవిడతో తప్పు చేస్తాడు. నిజంగా అది మరణానికి దారితీసింది. చివరికి అమ్నోను అబ్షాలోము చేతుల్లో చనిపోతాడు కదా. కనుక ఈ విషయాలన్నీ మరింత వివరంగా మాట్లాడాలి అంటే సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి వ్యభిచారం గురించి. కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు వ్యభిచారం చేసినట్లే అని ఉంది. పాత నిబంధన గ్రంథములో వ్యభిచారం చేస్తేనే పాపం. క్రొత్త నిబంధనలో వ్యభిచారం చేస్తే కాదు, చూస్తేనే పాపపు చూపు చూస్తేనే మరి వ్యభిచారం చేసినట్లు అనుంది. కనుక ఆత్మీయ జీవితంలో సాగుతున్న మనము దేవుని ప్రజలుగా యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగను చూచేదను అని అంటాడు. కనుక ఈ విషయంలో మరి ఎంతోమంది ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి అదే కారణమైంది, ఆ పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆ విషయంలో మీ అందరికీ కూడా విడుదలిచ్చులాగున ప్రార్థన చేయండి. పాపము జోలికి వెళ్ళమాకండి. అది నిప్పు లాంటిది, అగ్ని లాంటిది, అది నిన్ను కాల్చివేస్తుంది. గనక పరిశుద్ధంగా జీవించండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ఈ 7 విధములైన పాపములు మాలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు వాటన్నిటి నుండి కూడా ఈ ఉదయకాలమందు మాకు విడుదల ప్రసాదించి ఇంకా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మేము ఎదగాలో, ఏ విధంగా మీకు దగ్గరగా ఉండాలో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రాముఖ్యంగా ప్రభువా, ఈ దినము విశ్రాంతి దినము ప్రత్యేకించి దీవించి భూలోకంలో జరుగుతున్నటువంటి సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ భూలోకంలో వాడబడుతున్న ప్రతి సేవకుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఈ దినం మంచి వర్తమానాలు వారి సంఘాలలో ఇవ్వడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభువా, మీ కొందనాలు చక్కటి పాటలు పాడి ప్రతి సంఘంలో కూడా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించాలి. అలాగే మందిరాలలో పరిచర్య చేస్తున్న వాలంటీర్స్ కూడా మంచి జ్ఞానం ఇవ్వండి,
వారు చేస్తున్న పరిచర్య వల్ల మీ దీవెన, మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినం అనేకమైన ఆత్మలు రక్షించబడులాగున అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రభువా మీ కొందనాలు ఈ విశ్రాంతి దినమందు జరిగించి అనేకులు మిమ్మల్ని విశ్వసించులాగున కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ మంచి ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడడానికి కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు మీ అందరికీ